నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జెరమియా చాప్టర్ 1:9 నేను చదువుతున్నాను, చూడండి. మీరు కూడా వాక్యమును ధ్యానించండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈరోజు వాగ్దానము, నీ నోట ఆయన మాట ఉంచి ఉన్నాడు. నేను ఎలా మాట్లాడాలి ఈ సిట్టింగ్లో, లేకపోతే ఎలా నేను ఆన్సర్ చేయాలి, ఈ ఇంతమంది పెద్దల ముందు నేను ఎలా మాట్లాడాలి, బహుశా ఒక వ్యవహారం మధ్యలో ఉంటే ఏం సమాధానం చెప్పాలో నీకు అర్థం కాకుండా ఉందా, నేనేం మాట్లాడితే ఏ కష్టం వస్తుందో అని సైలెంట్గా ఉంటే ఎలాగుంటుంది, చెప్పకపోతే నేను సైలెంట్గా ఉంటే నిజముగా నన్ను దొంగ అంటారు, లేకపోతే నేను అవినీతిపరుని లేకపోతే అవినీతిపరురాలని అంటారు. మాట్లాడాలి, ఏదో ఒకటి, ఏం మాట్లాడను అని అనుకుంటున్నావా? దేవుడు నీ నోట మాట ఉంచి ఉన్నాడు, నువ్వు మాట్లాడబోతూ ఉన్నావు. లేకపోతే నేను సేవ చేయాలనుకున్నాను, దేవుడి గురించి చెప్పాలనుకున్నాను, నాకేం రాదు కదా, నేనేం చెప్పగలను అని అనుకుంటున్నావా? నువ్వు నిలబడు, దేవుడే నిన్ను వాడుకుంటాడు. నువ్వు నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ నీ నోటిని నింపుతుంది. నువ్వు ఏ రంగంలో ఉండి నేను మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, రేపు ఆ పెద్దల ముందు ఎలా మాట్లాడాలి, చిన్నల ముందు ఎలా మాట్లాడాలి, లేకపోతే ఇంత పెద్ద సమస్యలో నన్నే టార్గెట్ చేశారు, నేను వీళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పాలని అనుకుంటున్నావేమో. ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్, ఆయనకి ఆ తెల్లవారి మధ్య నల్లవారి మధ్య సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన తెల్లవారి పక్షంగా మాట్లాడితే నల్లవారు దూరం అయిపోతారు, నల్లవారి పక్షంగా మాట్లాడితే తెల్లవారు దూరం అయిపోతారు. అలాంటి సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, కొంచెం టైం తీసుకున్నాడు,
పలానా రోజు నేను మాట్లాడుతాను అన్నాడు. ఆ 2-3 రోజులు టైం తీసుకుని అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. ఏం చెప్తాడు, ఏది చెప్పినా అతను పదవి పోతుంది. అక్కడ ఏది మాట్లాడినా సమస్య, అంత పెద్ద కష్టం వచ్చి పడిపోయింది. ఆయన దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థన చేశాడు. కీర్తన 34 అధ్యాయం ద్వారా దేవుడు దర్శించాడు. నేను ఏడుస్తున్నాను, నాకు సమాధానం కావాలి బాబు అంటే కీర్తన 34 అధ్యాయం చదువుతూ ఆయన వేలు పెట్టుకుని కీర్తన 34 అధ్యాయం అంతా కూడా ఎన్ని మార్లో దాన్ని చదువుతుంటే ఆయన ఏడ్చిన ఏడుపుకి ఆ పేపర్ అంతా నలిగిపోయింది. బైబిల్ కొత్తగా ఉంది, పేపర్ ఒక్కటే నలిగిపోయింది. ఆ సమయం ఆసనం అయిపోయింది. ఉదయాన్ని లేచాడు, ఆయన రెడీ అయ్యాడు, ప్రెసిడెంట్ హోదాలోనే వెళ్ళాడు. మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. ఆయనను పరిశుద్ధాత్ముడు ఆవరించి తెల్లవారికి నల్లవారికి ఆమోదయోగ్యమైన మాటను దేవుడు అనుగ్రహించాడు. వెంటనే నల్లవారు తెల్లవారు కూడా వారి ప్రభుత్వాన్ని అంగీకరించారు. అందరూ ఆశ్చర్యపోయారు. అబ్రహాం లింకన్ ఎంత తెలివిగా మాట్లాడాడు, ఈయనకి ఎలాగొచ్చింది ఇంత గొప్ప మాట, నాలెడ్జ్ అని అందరూ ఆశ్చర్యపోతే మీడియా అంతా వచ్చి అడిగారు, మీరు ఎలా మాట్లాడారు, ఎంత టెక్నికల్గా మీరు మాట్లాడారు, ఎంత జ్ఞానంగా మాట్లాడారంటే అతను అన్నాడు, నేను కాదు మాట్లాడతా, దేవుడు నాకు ఇచ్చిన మాట అది, నా నోట ఆయన మాట పెట్టాడు అని చెప్పి ఆయన చదివిన బైబిల్ ఆ కీర్తన 34 అధ్యాయం అంతలాగా ఆయన ఎలాగా వేలుతో దాన్ని లైన్ చేసుకుంటూ ఆ పడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వాక్యముని ధ్యానం చేశాడో ఆ మీడియా అంతా కూడా ఆశ్చర్యపోయారు. లోకమే ఆశ్చర్యపోయింది. ఈరోజు ఎంతమంది ప్రెసిడెంట్లు మారుతున్నా వారందరూ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసే ఆ గ్రంథం ఈరోజు ఆ బైబిల్ కొత్త బైబిల్లాగా ఉంటుంది. అది అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అబ్రహాం లింకన్ వాడిన బైబిల్ని వారు ప్రమాణ స్వీకారానికి ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఈ సంగతులు నేను విన్నప్పుడు, చరిత్ర ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అంటే దేవుడు ఎంత పెద్ద పోరాటమా, ఎంత పెద్ద సమస్య అయినా మన నోట ఆయన మాట పెడతాడంతే. ఈరోజు నీ కుటుంబాల మధ్య నువ్వు మాట్లాడవలసి ఉందేమో, లేకపోతే నీ అన్నదమ్ముల మధ్య, లేకపోతే నీ భర్త దగ్గర, నీ భర్త ఇంటి వారి దగ్గర, లేకపోతే నీ అమ్మ ఇంటి వారి మధ్య కానీ, ఆస్తి తగాదాల గురించి కానీ, లేకపోతే నువ్వేం మాట్లాడితే ఏ నింద నీ మీద వేద్దామని శత్రువులందరూ రెడీగా ఉన్న ఆ సమయంలో దేవుడు నీ నోట ఆయన మాట ఉంచుతున్నాడు. గొప్ప వాగ్దానము, ఆయన మాట నీ నోట ఉంచుతున్నారు. ఎంత మాట, నేను మళ్ళీ చదువుతాను చూడండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఒక్క మాట కాదు, మాటలు, కొన్ని వర్డ్స్ దేవుడు నీ నోటిలో ఉంచారు. నువ్వు టకటకటకటగా మాట్లాడతావు, అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది. నువ్వు మాట్లాడిన చోట ఆత్మక్రియ జరుగుతుంది, సమాధానము అక్కడ కలుగుతుంది. పరిశుద్ధ ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. స్తోత్రాలు అయ్యగారికి వందనాలు. నా పేరు సుధారాణి. మేము తిరుపతిలో ఉంటాము. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మేము వచ్చాము, అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కన్సీవ్ అవ్వడానికి సహాయం చేశాడు. ప్రెగ్నెన్సీ మంత్స్ అంతా దేవుడి కృప చూపించాడు. నాకు మగబిడ్డ దయచే ప్రభువా, నేను ప్రార్థనా శక్తికి వెళ్తాను, ఒకసారి మీ మొక్కుబడి చెల్లించుకొని ఇక్కడికి వస్తాం ప్రభువా, అయ్యగారిని కలుస్తామని సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకున్నాను. అలాగే దేవుడు మగబిడ్డని దయచేశాడు. అదేవిధంగా నాకు నార్మల్ డెలివరీ కూడా దయచేసి క్షేమంగా నాకు మగబిడ్డ ఇచ్చినందుకు దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లి గూడెం. నా పేరు విమోచన. నేను నెల్లూరు నుంచి చెప్తున్నాను ఈ సాక్ష్యము. నాకు ఫస్ట్ సారి అక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర పక్కన ప్రార్థనా శక్తి కూటమి జరుగుతుందని చెప్పినప్పుడు నేను లాస్ట్లో వెళ్ళాను. అప్పుడు దైవజనుడు నాకు ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం కల్లా పాప పుట్టద్ది వెళ్ళు అని చెప్పారు. నాకు అప్పటికే 20 సంవత్సరాల బాబు ఉన్నాడు. నాకైనా కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినా పిల్లలు పుట్టలేదు. తర్వాత దైవజనుడు చెప్పిన పక్క నెలలోనే కన్సీవ్ అయ్యాను. ఇదిగో ఈ పాప అండి, ఈ పాప పేరు ఆరాధ్య. తర్వాత ఈ పాప పుట్టిన 7 నెలలకి మరలా నాకు గర్భం వచ్చింది. దైవజనుడికి వచ్చి నేను తీపించుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నువ్వు తీపించుకున్నా అది జరగదులే వెళ్ళు అని చెప్పాడు. ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం నాకు మరలా పాప పుట్టింది. 22 సంవత్సరాల తర్వాత 2 పాపల్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నా కొరకు ప్రార్థన చేసిన దైవజనుడికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లి గూడెం. మాది నెల్లూరు జిల్లా ఇసుకపల్లి గ్రామం. నాకు 12 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. ఈ ప్రార్థనా శక్తికి మేము వచ్చినందున దైవజనుడు ప్రార్థన చేయగా మాకు గర్భఫలం వచ్చింది. పాప నాకు 12 సంవత్సరాల తర్వాత పుట్టింది. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో నాటు వైద్యాలు మింగిన అయినా దేవుడు నాకు ఇవ్వలేదు. ఒక ప్రార్థనా తైలం వల్లే నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మా చిన్నదినికి కూడా 7 సంవత్సరాల నుంచి గర్భఫలం లేకపోతే ఇదే ప్రార్థనా తైలానికి వస్తే ఆమెకు కూడా పాప పుట్టింది. 2 పాపలు పుట్టారు. ఇదే నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లి గూడెం. నా భార్య పేరు వచ్చి చెంగమ్మ, నా కొడుకు తెలకు. మాది నెల్లూరు జిల్లా సూళ్ళపేట మండలం పక్కన పిండిపాలెం గ్రామం. మా అమ్మాయి కేసులో మా అబ్బాయిని ఇరికిచ్చేసి మా కుటుంబంగా కేసు పెట్టేశారండి. కేసు పెట్టేసిన తర్వాత మా అబ్బాయిని ఎత్తి సెంటర్ జైలు వేసేసారు. నా 3 నెలలు 4 నెలలు దాకా బెయిల్ రాదన్నారు. మా లాయర్ గారిని పంపించాము. అతను కాడ వస్తే తిరిగి వచ్చేసి అది ఇప్పుడు రాదండి, ఇంక 4 నెలలు ఆగుతుంది అన్న తర్వాత నా భార్య సంగమ్మ ఉండి మనం చర్చికి వెళ్ళిపోదాం రండి, చర్చిలో పోయి ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు కనికరిస్తాడేమో అది. నాకు నమ్మకం లేక దేవుడు ఏముంది మన తల రాతది మనకేం లేదు అనేసి నా భార్యని తిట్టాను. 3 రోజుల తర్వాత మా తమ్ముడు వచ్చి అన్న నాకు అనిపిస్తుంది నా మనసులో దేవుడిని ప్రార్థించండి తర్వాత మీకు బెయిల్ వస్తుంది అని అన్నాడు. నాకైతే నమ్మకం లేదు. టీవీలో ప్రార్థన శక్తి తైలాభిషేకం ప్రార్థన వస్తుందండి, దాన్ని ఉదయాన్నే 5:30కి పెట్టేసి చూసాము. అప్పుడు పాస్టర్ గారు మీరు జైలు సమస్యలు ఏమైనా ఉన్నారు ఆ సమస్య మీకు తీరిపోతుంది
ఈ నెలలో మీకు క్లియర్ అయిపోతుంది అని చెప్పాడు. అప్పుడు నమ్మానండి నేను. తర్వాత నెలకి మా జడ్జి గారు దాన్ని క్లోజ్ చేసి ఎండింగ్ చేసేసాడండి. ఇదే మా సాక్ష్యం అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. మాది ఏలూరు జిల్లా కాయకలూరు మండలం, మాది శృంగవారపాడు గ్రామం. ఈ బిడ్డ నా పెద్ద కుమార్తె. అయితే ఫస్ట్ పాపకి బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు పాపకి ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చాలా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ రెండో బాబుకి కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయిన తర్వాత నా పరిస్థితి చాలా దీనంగా ఉంది. అప్పుడు మా అల్లుడు, అతయ్య నీ పరిస్థితి బాగాలేదు, ఈ బాబు ఇప్పుడు లేటుగా తీసుకుందాం, ఈ బాబు వద్దు అని మా అల్లుడు అన్నాడు. అన్నప్పుడు నాకెంతో బాధేసింది. బాధేసినప్పుడు ఏంటి, మళ్ళీ కన్సీవ్ అయ్యిందని సంతోషపడాలా, లేకుంటే నా దీన పరిస్థితిని చూసి నేను బాధపడాలా అని సందర్భంలో నేను ఉన్నప్పుడు మా సోదరి ద్వారాగా నేను ఈ ప్రార్థనా శక్తికి రావటం జరిగింది. తర్వాత మా అక్క మాటలు విని నేను యూట్యూబ్ పెట్టుకుని సాక్ష్యాలని, అయ్యగారు చెప్పే వాక్యాన్ని వింటూ ఉండేదాన్ని. అలాగే నేను ప్రభువా, ఇదిగో నా అల్లుడు మరి ఈ బిడ్డను వద్దని అంటున్నాడు నా పరిస్థితిని చూసి, కానీ నాకు ఈ బిడ్డను తీయటం నాకేమాత్రం ఇష్టం లేదు. ప్రభువా, ఈ బిడ్డని నేను బలవంతంగా ఉంచుతున్నాను, మరి నాకు ఈ బిడ్డను క్షేమంగా ఇస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుని నేను సాక్ష్యం నిలబడతానని నేను దేవుడికి అడిగాను. అడిగినప్పుడు ఆరోగ్యమైన బిడ్డని నాకు దేవుడు దయచేశాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించమని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. నా పేరు ఆశ. మేము నెల్లూరు నుంచే ఉన్నాము. కరోనా వచ్చినప్పుడు ఒంగోలులో ప్రార్థనా శక్తి జరుగుతుందని చెప్పి మా అమ్మ వాళ్ళ ద్వారా, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలిసింది. అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నప్పుడు దగ్గు అసలు నాకు తగ్గేది కాదు. 9 months కంటిన్యూగా దగ్గుతూ ఉండేదాన్ని, నైట్ కూడా. అట్లాంటప్పుడు ప్రార్థనా శక్తికి వచ్చినప్పుడు పాస్టర్ గారు అభిషేక ప్రేయర్తో గొంతు దగ్గర ముట్టారు. అప్పుడు తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ జాబ్ కావాలి ప్రభా అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. ఆ మంతే జాయిన్ అవుతావు పో అన్నారు. అక్కడే నేను హైదరాబాద్లోనే ట్రైనింగ్కి వెళ్ళి అక్కడే జాయిన్ అయ్యాను కూడాను. ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాను. పిల్లలు కావాలని చెప్పి ఎన్నో ఇయర్స్ నుంచి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. చాలా బాధగా ఉండేది. అందరికీ ఉన్నాయి ప్రభా, ఏంది ఎన్ని రోజుల నుంచి ప్రేయర్ చేసుకుంటున్నాను కదా, నాకెందుకు పిల్లలు లేరు అని. పెళ్ళయి 10 సంవత్సరాల తర్వాత పాపను దేవుడిచ్చాడు. ఈ అమ్మాయి తబీహా పేరు. దేవుడు ఇచ్చింది సాక్ష్యాన్ని దీవించిన గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. నేను పెనుబర్తి నుంచి వచ్చాను. మా ఆయన రత్నయ్య, నా పేరు మార్తమ్మ. 4 సంవత్సరాల క్రితం మా ఆయన వాళ్ళ అమ్మ చనిపోయింది. మా అత్తమ్మ చనిపోయినప్పుడు మా ఆయనకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఎలా అయిపోయాడంటే పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. కానీ నేనైతే ఈ లోపలే హాస్పిటల్ మొత్తం తిప్పేశాను. తిప్పిన తర్వాత కూడా డాక్టర్లు ఏం చెప్పారంటే ఆయనకి కిడ్నీ, లివర్ అన్నీ పాడైపోయాయమ్మా, మేమైతే ఏం చేయలేము, ఇంకా ఆయన రోజులు మనిషి అని నాకు డాక్టర్లు చెప్పారు. కానీ నాకు ఈయన బతుకుతాడని కానీ దేవుడు బ్రతికిస్తాడని కానీ నాకు నమ్మకం లేదు. అప్పుడు ఈసాక్ పాస్టర్ గారు వచ్చారని మా పక్కింటి వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొని బలవంతంగా వస్తే నేనేమనుకున్నానంటే ఊరికే అటు చేస్తారని ఏదో నేను అపనమ్మకంగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఒక టీవీ పేషెంట్ ఎలా ఉంటాడో అలా ఉండాడు. కానీ అలాంటి స్థితిలో నుంచి ఇక్కడ ఆ పెట్రోల్ బంక్ దగ్గర పెట్టి ఉన్నారు అక్కడ ప్రార్థన ఈసాక్ పాస్టర్ గారు. నేను 3 సార్లు పెడితే 3 సార్లు మా ఆయన్ని తీసుకొని వచ్చాను. ఎప్పుడైతే ఈసాక్ పాస్టర్ గారు మా ఆయన మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడో దేవుడు నిండు ఆయుష్, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంతకన్నా గొప్పదాన్ని అయితే ఏదీ లేదు. ఇదిగో ఈయనే మా ఆయన ఎలా ఉన్నాడంటే అలా ఉండేవాడు. కానీ అప్పుడు హైదరాబాద్లో ఉన్న నా కొడుకుని దేవుడు దీవించాడు. ఇక్కడ మరణ పడకలో ఉన్న నా భర్తను కూడా దీవించాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. నా పేరు రేచలు, మాది నెల్లూరు జిల్లా. మా ఆయన పేరు హేమ. మా ఆయన ఒక ప్యాడ్ ప్లేయర్ అండి. మా ఆయనకు ఒక ఆర్కెస్ట్రా ఉంది. ఆర్కెస్ట్రాకి పాట కచేరీ, సినిమా పాట కచేరీ చేసేవాళ్ళు. కానీ ఎందుకో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవునికి వాడబడాలని చెప్పి ఒక ఆశతో మేము సినిమా పాట కచేరీ మానేసి దేవుని సేవ కోసం ప్యాడ్ని దానికే ఉపయోగించేవాళ్ళము. కానీ ప్రోగ్రామ్స్ చాలా తక్కువైపోయినాయి. కానీ మేము ఇంట్లో జరగడం కూడా చాలా కష్టమైపోయింది. నేను ఏప్రిల్లో ఒంగోలుకి ప్రార్థనా శక్తికి వచ్చాను. ఏప్రిల్లో వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఇసాకయ్య గారు చెరలోండి మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేసేవాళ్ళమి. అయ్యా, చెరలో నుండి రప్పిస్తానన్నావు కదా, ఆ చెరలో నుంచి మమ్మల్ని రప్పించి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి మే నెలలో కూడా మళ్ళా వచ్చి ప్రార్థన చేశాను. అయ్యా, ఇసాకయ్య గారు ప్రార్థన చేసి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పాడు. అయ్యా, మా ఆయనకి ఉద్యోగం వస్తే నేను నీకు సాక్ష్యం చెప్పి కుర్చీలకు స్పాన్సర్ చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను.
ఒంగోలుకి వెళ్ళి పక్క రోజు నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాము రీజం ఇవ్వడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మామూలుగా అయితే రికమెండేషన్తో కూడిన ఉద్యోగం అది. ఆయనకి ఏ రికమెండేషన్ లేకుండానే దేవుడు నాకు కార్యం చేశాడు. ఇప్పుడు 2 స్కూళ్ళల్లో ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. ఇసాకయ్య గారు చెప్పిన రీతిగా చెరలో నుండి రప్పించాడు, నడిపిస్తున్నాడు. ఈ కార్యం చేసినటువంటి నా దేవదేవునికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మా కోసం ప్రార్థన చేసిన ఇస్సాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.